గ్యాస్ సిలిండర్, వంట గ్యాస్ ప్రజలకు 25 రోజులకు ఒకసారి ఒక సిలిండర్ తీసుకోవచ్చు అని గతంలో ఉండేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 50 రోజులకు ఒకసారి మీరు బుక్ చేసుకోండి అన్న విధానాలు ఏర్పడ్డాయి. అయితే ఈ విషయంలో కూడా క్లారిటీగా ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇరాన్ పైన యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్ పైన యుద్ధం చేస్తారు. ఈ యుద్ధం ఇరాన్ ప్రజలకు మాత్రమే నష్టం కాదు, చాలా వరకు యావత్తు ప్రపంచ దేశాలకు కూడా ఈ యుద్ధం నష్టమే. ఈ ప్రపంచ దేశాలు ఈ యుద్ధం పైన ఎందుకు సమీక్షించడం లేదో, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదో, మరి అక్కడ ఉండే నిల్వలు, అక్కడ ఉండే విధానాలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఇవన్నీ రావాల్సినది గల్ఫ్ కంట్రీస్ నుంచే. దాదాపు అక్కడనే ఆ చుట్టుపక్కలనే ఒక 15-20 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల నుండి వేరే దేశాలకు ఎగుమతి చేసుకోవాల్సింది మన దేశాలు, వేరే దేశాలు డీజిల్, పెట్రోలు, ఇటువంటి గ్యాసు ఇవంతా. వంట సామాగ్రికి దాదాపు ఈ మధ్య కాలంలోనే కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ దాదాపు చెన్నై అయితేనేమి, ఢిల్లీ అయితేనేమి, మహారాష్ట్ర, బాంబే అయితేనేమి, ఈ చుట్టుపక్కల కొన్ని వందల రెస్టారెంట్లు మూసుకున్నారు, క్లోజ్ చేసుకున్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఏరియాలలో ఈ వంట గ్యాస్ తీవ్రత ఇబ్బందులు గురై కొన్ని షెడ్డర్లలో, టిఫిన్ షెడ్డర్లు, భోజన హోటళ్ళు కూడా అక్కడక్కడ కొంతవరకు తేలికపాటిగా ఏర్పాటు చేస్తున్నారు. అదే విధానంలో భారతదేశ ప్రభుత్వం ఒక మంచి విధానాలు అమలు చేసుకోవాల్సిన పద్ధతులు ఏంటంటే, ఏ దేశమైనా మిత్రపక్షాన్ని కోరుకుంటుంది తప్ప శత్రు విధానాన్ని ఎక్కడ కూడా ఏ దేశం కూడా కోరుకోదు. అక్కడ వాళ్ళ విధానాలు వేరే దేశాలకు నచ్చకపోతే, లేదంటే వాళ్ళు అవలంబించే పద్ధతులు వేరే దేశాలకు నచ్చకపోతే, వాళ్ళు వేరే దేశాలపైన కొన్ని ఇబ్బందులు గురి చేసే ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు ఆ దేశాలకు, ఈ దేశాలకు యుద్ధం అనేది అనివార్యంగా ఉంటుంది. అయితే ఈ యుద్ధాన్ని కూడా అరికట్టాల్సింది కూడా కొన్ని దేశాలకు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మనసాక్షిగా కూడా ఈ యుద్ధాలు ఆపే విధానానికి వాళ్ళకు రైట్స్ ఉన్నాయి.